కథ పేరు బాబోయ్ చీపురు కట్టలు. 1వ తరగతి చీపురు కట్ట వెక్కి వెక్కి ఏడుస్తూ 2వ తరగతి చీపురు కట్ట దగ్గరకు వచ్చింది. ఏంది బుజ్జి ఏడుస్తున్నావు అడిగింది 2వ తరగతి చీపురు కట్ట. చూడు, నేను రోజు రోజుకి ఎలా చిక్కిపోతున్నానో. నా పుల్లలు రాలిపోతుంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు అంది ఏడుపు ఆపి. నా గతి కూడా అలాగే ఉందమ్మా, 2వ తరగతి చీపురు కట్ట చెప్పింది. వాళ్ళ మాటలు వింటున్న 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చీపుర్లు ఆవలిస్తూ నిద్రలేచాయి. ఏంది పొద్దున్నే నిద్రలు చెడగొట్టారు, కళ్ళు నులుపుకుంటూ వచ్చాయి. 1వ తరగతి చీపురు కట్ట రోజు రోజుకి చిక్కుపోతున్నానని తెగ ఏడుస్తుంది. 2వ తరగతి చీపురు కట్ట చెప్పింది. అబ్బో సంబడం, మనం ఏమన్నా బోండంలాగా ఉబ్బిపోయి ఉన్నామా? అందరం అట్లాగే ఏడుస్తూ ఉన్నాంలే పెదవి విరిచింది 7వ తరగతి చీపురు కట్ట. వాళ్ళ మాటలు వింటున్న మిగిలిన 6వ తరగతి చీపుర్లు కూడా అక్కడే సమావేశమయ్యాయి. ఇన్ని రోజులు మేము ఎవరిమీ పట్టించుకోని విషయాన్ని ఇప్పుడు 1వ తరగతి చీపురు కట్ట అందరికీ గుర్తు చేయడం భలే బాగుంది. శభాష్ తల్లి వెన్ను తట్టింది 4వ తరగతి చీపురు కట్ట. అందరి బాధ ఒకటే, ఇన్ని రోజులు ఎవ్వరూ పట్టించుకోలేదు అంతే. ఇప్పుడన్నా 1వ తరగతి చీపురు కట్ట పుణ్యమా అని దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి 5వ తరగతి చీపురు కట్ట చెప్పింది. నాకు ఎప్పటి నుండో ఒక ఐడియా ఉంది, చెబుతాను కానీ ఎవ్వరూ నవ్వకూడదు 4వ తరగతి చీపురు కట్ట చెప్పింది. అమ్మా చెప్పి ఏడు 6వ తరగతి చీపురు కట్ట విసుగ్గా అంది. ఏం లేదు, చిమ్మేటప్పుడు పుల్ల రాలితే చీపురు తిరగేద్దాం కోపంగా అంది. వద్దులేమ్మా, పాపం పిల్లలు ఏడుస్తారు 8వ తరగతి చీపురు కట్ట చెప్పింది. మనం ఒక పని చేయొచ్చు 3వ తరగతి చీపురు కట్ట ముందుకు వచ్చింది. ఏందేంటి ఇవాళ మనం ఎవరిమీ పని చేయకుండా బంద్ చేద్దాం అంది. బంద్ ఎలా చేస్తాం? 4వ తరగతి చీపురు కట్ట అనుమానంగా అడిగింది. ఏమీ లేదు, పిల్లలు ఉదయం రావడంతోనే మన దగ్గరకు వస్తారు కదా, వాళ్లకు దొరకకుండా గాల్లోకి ఎగిరిపోదాం ఆనందంగా చెప్పింది. ఇదేదో ఐడియా బాగానే ఉందమ్మాయి అన్నాయి అన్ని చీపుర్లు. సరే అనుకున్నదే తరువాయి అమలు చేయాల్సిందే అని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. పిల్లలందరూ ఉదయం బడికి రావడం మొదలెట్టారు. తాళాలు తీసి గదులు తలుపులు తెరిచి కిటికీ తలుపులు తెరిచారు. తరగతులు చిమ్మేవాళ్ళు చీపుర్లు పట్టుకోబోయారు. చీపుర్లు తరగతుల నుంచి బయటికి రాసాగాయి. ఎగురుతున్న చీపుర్లను చూసి పిల్లలు ముందు భయపడ్డారు. ఆ తరువాత పిల్లలకి సరదాగా మారింది. హే 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 అంటూ ఎగురుతూ కేరింతలు కొట్టసాగారు. టీచర్లు కూడా వచ్చి ఈ వింత చూసి ఆశ్చర్యపోయారు. ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. బడంతా గందరగోళంగా మారిపోయింది. ఏం జరిగిందిరా అని పిల్లల్ని అడిగారు టీచర్లు. చిమ్ముదామని చీపుర్లు తీసుకోబోయాము, గాల్లోకి ఎగిరిపోయాయి 2వ తరగతి పిల్లలు భయంగా చెప్పారు. ఎందుకు ఎగురుతున్నారు మీరు అని హెడ్ మాస్టర్ గారు అడిగారు. చీపుర్లు కదలట్లేదు, మెదలట్లేదు. అంతలో సులోచన మేడం వచ్చింది. ఆమెను చూడడంతో చీపుర్లన్నీ ఆమె వైపు ఆనందంగా చూశాయి. ఈ మేడంతో విషయం చెబుదాం, ఈమె చాలా మంచి టీచర్. ఎక్కడ చీపురు పుల్లలు కనిపించినా వంగి తీసి చీపుర్లు వెతుక్కొని చీపుర్లో గుచ్చుతుంది. పిల్లలకు చీపుర్లు తొక్కకూడదు అని చెబుతుంది. ఎక్కడంటే అక్కడ పారవేయకూడదు అని చెబుతుంది. మనల్ని బాగా ప్రేమగా చూసుకుంటుంది. ఆమెతోనే మన బాధలు చెబుదాం అని చీపుర్లన్నీ నిర్ణయించుకున్నాయి. నమస్కారం సులోచన మేడం. 8వ తరగతి చీపురు కట్ట నమస్కారం చేసింది. నమస్కారం, రోజు స్కూల్ అంతా ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు ఏమిటి ఇవాళ గాల్లో తేలుతూ ఉన్నారు? మా బాధలు చెప్తే తీరేవి కాదు మేడం, మీకు ఒక్కరికే మా బాధ అర్థమవుతుంది. చూడండి, దుకాణం నుండి వచ్చినప్పుడు ఎంత లావుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చూడండి అందరము ఎంత చిక్కి శల్యమైపోయాము. మేము చిమ్మి అరిగిపోవాలి కానీ ఇలా సన్నగా బక్కగా పేలగా ఉసూరుమంటూ కరిగిపోకూడదు కదా. బాధగా ఉంది మేడం అన్నాయి చీపుర్లు. ఓహ్
అదే సంగతి. ఏమర్రా పిల్లలు నేను మొత్తుకుంటుంటే మీరేమన్నా పట్టించుకున్నారా? ఎక్కడ పుల్లలు అక్కడే వదిలేస్తున్నారు. చూడండి, మన స్కూల్ అంతా శుభ్రం చేసి ఏ జబ్బులు రాకుండా కాపాడే చీపుర్లను మీరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా చీపుర్లను చూసి బుద్ధి తెచ్చుకోండి. సరే అయితే చీపుర్లారా, ఇప్పుడేం చేద్దాం చెప్పండి? సులోచన మేడం అడిగింది. మావి కొన్ని షరతులున్నాయి. వాటికి ఒప్పుకుంటే మేము తిరిగి వస్తాము. మీరు చెప్పిన పని చేస్తాము. లేదా మాతో పాటుగా ఊర్లోని చీపుర్లన్నిటితో మాట్లాడి వాటి చేతి కూడా సమ్మె చేపిస్తాము. అప్పుడు ఊర్లోని వాళ్ళందరూ స్కూల్ మీదకే వస్తారు, బెదిరించాయి చీపుర్లు. సరే, ముందు షరతులేమిటో చెప్పండి అంది సులోచన మేడం. ఒక్క పుల్ల జారిపోతే తీసి చీపుర్లో పెట్టకుండా అలాగే చిమ్మితే ఒక దెబ్బ కొడతాం. మమ్మల్ని తీసుకొని పిల్లలు క్లాస్ రూముల్లో ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అలా చేయకూడదు. కొంతమంది మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో చీకట్లో దాచిపెడుతున్నారు. అలా పెడితే మాకు భయం వేయదు. అందుకని